హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. జాబిచ్చర్ని డే 3 వ్లాగ్లో పర్ఫ్యూమ్ అయితే చేద్దాం. మనము పర్ఫ్యూమ్ బిజినెస్ చేసేది అందరికీ తెలిసిందే. ఇంకా ఈరోజు పర్ఫ్యూమ్ చేయడము ఎలాగో చూద్దాం. మనకు కావాల్సిన ఆయిల్ బేసు అండ్ పర్ఫ్యూమ్కి యాడ్ చేసే ఆయిల్ మొత్తం వేసేసి దాని కాంపౌండ్స్ వేసేసి మిక్స్ అయితే చేస్తున్నాం, ఎలక్ట్రికల్ మిక్స్. సో ఇది యాక్చువల్గా కొంతమంది కాఫీ మిక్సర్తో కూడా చేస్తారు, దాంతో కూడా చేస్తారు, దీంతో కూడా చేస్తారు. ఇదైతే బెస్ట్ అని చెప్పి నేను ఇదైతే తెచ్చుకున్నాను. చూస్తున్నారు కదా ఎట్లా తిరుగుతుందో. సో ఇట్లా నీట్గా మిక్స్ చేసేస్తుంది అనమాట. ఇది లోపల ఉన్న పార్టికల్స్ అన్నిటినీ ఈక్వల్గా మిక్స్ చేసేస్తుంది. ఇదైతే కాఫీ మిక్సర్ అయితే కొంచెం అటు ఇటు అవుతూ ఉంటుంది. సో అందుకని చెప్పి నేను ఇది ఎలక్ట్రికల్ మిక్సర్ అయితే తెచ్చుకున్నాను అనమాట. ఇంకా ఇది వచ్చి పెన్సిల్. లోపల ఉన్న మ్యాగ్నెట్ని బయటికి తీయాలంటే ఈ స్టీల్ పెన్సిల్తో బయటికి తీసుకోవాలన్నమాట. ఆఫ్ చేసేసి ఈ స్టీల్ పెన్సిల్తో మ్యాగ్నెట్ని బయటికి తీసేసి ఇంకా మనకు రెడీ అయిపోయిన పర్ఫ్యూమ్ని బాటిల్స్లోకి అయితే చేంజ్ చేసుకోవాలి. సో ఫస్ట్ బాటిల్స్ తీసుకుందాం. ఇది దగ్గర ఒక 24-25 బాటిల్స్ వస్తాయి. సో మొత్తం బాటిల్స్ తీసుకొని ఇంకా బాటిల్ ఫిల్ చేయాలన్నమాట. సో యాక్చువల్గా అయితే ఇట్లే బీకర్తో డైరెక్ట్గా అయినా ఫిల్ చేయొచ్చు. నేను ఎందుకన్నా మంచిది కింద పోకుండా ఉండడానికి ఈ లొడుగు అయితే తీసుకున్నాను అనమాట. ఈ లొడుగులు వచ్చి ప్లాస్టిక్ ఉంటాయి, గ్లాస్ ఉంటాయి. మనకు ప్లాస్టిక్ది అయితే కొంచెం తక్కువ రేట్ పడుతుంది కాబట్టి ప్లాస్టిక్ది తెచ్చుకున్నా. సో ఇంకా ఇట్లా మొత్తం చేసేసాను. 25 బాటిల్స్ వచ్చినాయి అనమాట. ఇంకా ఇట్లా ఒక దాంట్లో ఇంకో దాంట్లోకి ఎందుకు పోస్తున్నానంటే చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకు కొన్ని బాటిల్స్లో ఫుల్గా ఫిల్ అయి ఉంటుంది అనమాట. అట్లా ఫుల్గా అయ్యిండకూడదు, ఎందుకంటే గ్యాప్ ఉండాలి. కొంచెం ఎయిర్ అనేది లోపలికి బయటికి తిరగడానికి గ్యాప్ ఉండాలన్నమాట బాటిల్కి. సో అందుకు వేరే బాటిల్స్లో తీసి ఎక్కడన్నా కొంచెం తక్కువ ఉంటే దాంట్లో వేస్తాను. ఇంకా మొత్తానికి క్యాప్స్ వేసేసి ఫైనల్గా చూస్తున్నారు కదా, సరసరా క్యాప్లు పెట్టేసి యాక్చువల్గా ఈ 250 ml నుంచి పర్ఫ్యూమ్స్ చేయాలంటే దగ్గర ఇది మొత్తం వచ్చి నాకు 20 నిమిషాలు పట్టింది. ఈ 25 బాటిల్ చేయడానికి నాకు 20 నిమిషాలు పట్టింది అనమాట. ఇంకా అందుకని ఇది 4xలో పెట్టి చూపిస్తున్నాను. మొత్తం ప్రతి ఒక్క బాటిల్ ఇట్లా క్యాప్స్ వేసేసిన తర్వాత ఇంకా ఫైనల్గా వచ్చి మనము ఆయిల్ కాన్సన్ట్రేషన్ అనేది ఈ బబుల్స్తో తెలుసుకోవచ్చు. ఇక్కడ మీకు కరెక్ట్ కనపడలేదేమో, లైటింగ్ సరిగా లేదు. ఇంకా ఫైనల్గా దీని పేరు నేను చేసింది వచ్చి బ్లాక్ ఓపియం. ఇప్పుడు చేసింది బ్లాక్ ఓపియం కాబట్టి దాని పేరు ఫోన్లో టైప్ చేసుకొని ఈ ప్రింటర్లో నుంచి బ్లూటూత్ ద్వారా ప్రింటింగ్ అయితే తీసుకుంటాం అనమాట. సో చూడండి, ఇప్పుడు ప్రింట్ వస్తుంది. దాంట్లో పేరు టైప్ చేసేసి ప్రింట్ తీసుకున్నామంటే ఇట్లా ప్రింట్ వచ్చేస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, నాకు ఈ సౌండ్ అన్నా కూడా చాలా ఇష్టము. ఇట్లా మొత్తం ప్రింట్ వచ్చేసిన తర్వాత ఇట్లా రీల్ వస్తుంది. రీల్ తీసేసి ఇంకా బాటిల్కి అప్లై తగిలిచ్చేస్తే స్టిక్కరు ఫైనల్గా అవుట్లుక్ అయితే ఇట్లుంటుంది.